అల్లు అర్జున్ అండ్ మెగా ఫ్యామిలీపై అల్లు అర్జున్ వార్ డిక్లేర్. సినిమా వరకు వస్తే మెగా ఫ్యామిలీ వేరు, పోటీ వేరు. అంటే ఒకే ఫ్యామిలీలో ఉన్నా కూడా ప్రొఫెషనల్గా పోటీ పడవచ్చు. ఎవరి సత్తా మేరకు వాళ్ళు స్టార్డమ్ తెచ్చుకోవచ్చు. స్టార్డమ్కు ఈక్వల్గా కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇంటికి వస్తే అంతా ఒకటే కుటుంబంగా కలిసిపోవచ్చు. బట్ రెండు చోట్ల పోటీ ఉంటే కుటుంబం అనే మాటకు అర్థం ఉండదు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఆ సిచ్యువేషన్లోనే ఉన్నాడు. కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీతో దూరం పాటిస్తున్నాడు అల్లు అర్జున్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో. సరే, మిగతా వాళ్ళైనా కలిసి ఉన్నారు కదా అనుకుంటే అది లేదు. ఆ మధ్య ఏపీ ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ను పట్టించుకోకుండా అతని అపోనెంట్ పార్టీ అయిన వైసీపీకి చెందిన శిల్పా రవికిషోర్ రెడ్డికి వెళ్ళి ప్రచారం చేశారు. పిలవని పేరంటానికి వెళ్ళాడు అల్లు అర్జున్ అంటూ కామెంట్స్ చేశారు మెగా ఫ్యాన్స్. అప్పుడే మెగా ఫ్యామిలీ బగ్గుమంది. నాగబాబు డైరెక్ట్గానే అటాక్ మొదలుపెట్టాడు. మన దగ్గరే ఉంటూ, మనవాడిగా ఉంటూ మనకు వెన్నుపోటు పొడిచేవాడు మనకు శత్రువే. మనకు దూరంగా ఉన్న మన మేలు కోరుకునేవాడు మనవాడే అవుతాడంటూ అటాక్ మొదలుపెట్టాడు నాగబాబు. అటు ఫ్యాన్స్ మధ్య విభేదాలు సైతం తారాస్థాయికి వెళ్ళాయి. అయితే గతంలోనే చెప్పన్ బ్రదర్ అనే డైలాగ్తో పవన్ కళ్యాణ్పై వారు ప్రకటించారు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జునే తప్పనిసరి పరిస్థితుల్లో దిగొచ్చి క్షమాపణలు చెప్పుకొని క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ దశలో అల్లు అర్జున్ కెరీర్ని స్మాష్ చేస్తారు అనే ప్రచారం కూడా జరిగింది. అయితే గతంలో దువ్వాడ జగన్నాథం అనే సినిమాపై ఈ ఎఫెక్ట్ పడింది. సినిమా బాగున్నప్పటికీ కూడా మెగా ఫ్యాన్స్ మ్యాక్సిమం సినిమాని బాయ్కాట్ చేశారని స్పష్టంగా తెలిసింది కలెక్షన్స్ బట్టి. దీంతో అల్లు అర్జున్ భయపడి దిగి రావాల్సి వచ్చింది. అయితే రీసెంట్గా ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 చిత్రాన్ని కూడా పోస్ట్ పోన్ చేశారు. దీనికి కారణం మెగా ఫ్యామిలీపై అల్లు అర్జున్ వార్ డిక్లేర్ చేయడమే అని తెలుస్తుంది. ఎందుకంటే అప్పటికే కాస్త వేడి తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఈ సినిమాకు ఇబ్బంది ఉండదు అనుకుంటున్నారు. బట్ దీనికి ఇంకా షూటింగ్ పూర్తి కాలేదనే వాదన కూడా వినిపిస్తున్నప్పటికీ ఈ సినిమాని ఆగస్టు 15నే రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఎలా చూసినా ఇప్పుడు మెగా ఫ్యాన్సే కాదు, ఫ్యామిలీ నుంచే అల్లు అర్జున్పై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా నాగబాబు కుమార్తె సాయి ధరమ్ తేజ్ లాంటి వాళ్ళు కూడా అల్లు అర్జున్పై గుర్రుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ రీసెంట్గా బెంగళూరు వెళ్ళినప్పుడు ఈ మధ్య అడవులను నరికే వాళ్ళు హీరోలు అవుతున్నారంటూ ఇండైరెక్ట్గా పుష్ప మూవీపై సెటైర్లు వేశారని తెలిసింది. అయితే ఆయన ఆ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి అలాంటి సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చింది. జరిగిన డ్యామేజ్ను కంట్రోల్ చేసేలా కాస్త హుందాగా ప్రవర్తించాలి అల్లు అర్జున్. అందుకోసం వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి. కానీ అల్లు అర్జున్ అలా కాదు. తను నిజంగానే ఓ ఆర్మీకి చీఫ్ కమాండర్ అనుకుంటున్నాడో ఏమో తెలియదు కానీ ఆ రేంజ్లోనే మళ్ళీ మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ని గెలుకుతున్నాడు అల్లు అర్జున్. తాజాగా అల్లు అర్జున్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అటెండ్ అయ్యాడు. ఇది సుకుమార్ భార్య ప్రజెంట్ చేసిన సినిమా. అందుకే తను చీఫ్ గెస్ట్గా వచ్చాడు. ఇక్కడే మరోసారి అందరినీ గెలికేశాడు అల్లు అర్జున్. సరే, అది అతని ఆత్మవిశ్వాసం అనుకున్నా ఈ సందర్భంగా అతను మాట్లాడిన మాటలు కూడా ట్రోల్ అవుతున్నాయి. ఆ ఆణిముత్యాలను ఒక్కసారి గమనిస్తే ఎవరైనా హీరోలను చూసి ఫ్యాన్స్ వస్తారు, కానీ నేను ఫ్యాన్స్ను చూసి హీరో అయ్యా. ఇది అందులో ఒకటి. అంటే దీని అర్థం అల్లు అర్జున్ హీరో కాకముందే అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. తన ఫ్యాన్స్ను చూసే తను హీరోగా రూపాంతరం చెందాడు, ట్రాన్స్ఫార్మ్ అయ్యాడన్నమాట అల్లు అర్జున్. మొన్నటి వరకు చిరంజీవిని చూసే హీరో అయ్యాను, పవన్ కళ్యాణే నా ఇన్స్పిరేషన్ అంటూ చెప్పుకొచ్చే అల్లు అర్జున్ ఇప్పుడు ఇలా నేను పుట్టుకతోనే ఫ్యాన్స్ను సంపాదించుకున్నాను, ఆ ఫ్యాన్సే నన్ను స్టార్ని చేశారు అనడం అతిశయోక్తిగా ఉంది. ఇక అసలు పాయింట్, ఈ ఫంక్షన్కు సుకుమార్తో పాటు అతని వైఫ్ కోసం వచ్చాను అంటే సరిపోయేది. ఆహా, అల్లు వారి అబ్బాయి ఎలా అవుతాడు అలా అంటే
మన ఫ్రెండ్ అనుకో, ఇంకొకళ్ళు అనుకో, కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితేనే నేను వస్తా, అది మీ అందరికీ తెలిసిందే. ఇది అల్లు అర్జున్ మరో డైలాగ్. నా మనసుకు నచ్చిన వాళ్ళైతేనే వస్తా, లేదంటే నేను రాను అన్నాడు. అయితే జనసేన పార్టీ ప్రచారానికి అల్లు అర్జున్ వెళ్ళలేదు, కానీ వైసీపీ ప్రచారానికి మాత్రం వెళ్ళారు. అంటే అతనికి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదా, లేదా అతని మనసుకు పవన్ కళ్యాణ్ నచ్చిన వ్యక్తి కాదా? ఇండైరెక్ట్గా మరోసారి మెగా కాంపౌండ్పై రాయి విసిరాడు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ ఏం చేసినా అది దేశ క్షేమం కోసమే అని భావించి ప్రతిసారి తన ఆర్మీని గుర్తుకు తెచ్చుకుంటూ డిఫెన్స్లో పడిపోతూ ఉంటారు అల్లు అర్జున్. అందరి హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ అల్లు అర్జున్కి మాత్రం ఆర్మీ ఉంటుంది. నా ఆర్మీనే నన్ను తయారు చేసిందని చెప్పుకుంటూ వస్తాడు అల్లు అర్జున్. చూడాలి పుష్ప 2పై ఏమాత్రం ప్రభావాన్ని చూపిస్తుందన్నది.